గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. అందరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. సో యాజ్ యూజువల్ జిమ్కి అయితే పోతున్నా. ఈరోజు లెగ్ డే. చక్రవాడు ఫోన్ చేసి లెగ్ డే చేద్దాం, ఈరోజు 1 వీక్ అవుతుంది జిమ్కి వచ్చి. ఈరోజు లెగ్ డే కానీ చేద్దామని చెప్పిండు. యాక్చువల్లీ ఇంట్రో పొద్దున్నే చేసినా కానీ వర్కౌట్ కాలే. అది నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయినా సమ్ ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు మళ్ళీ జిమ్కి అయితే పోతున్నా. నేను మళ్ళీ జిమ్కి పోయి ఇప్పుడు ఆడ బ్లాగ్స్ తీద్దాం. ఏదన్నా రా ఉండాలి బ్రో. హెయిర్ స్టైల్ మంచిగా ఉందా కామెంట్ చేయండి అదర్. ఓకే గైజ్, జిమ్లోకి వెళ్ళి కలుద్దాం మనం మళ్ళీ. గైజ్ జిమ్కి అయితే వచ్చేసినాం మనం. ఫస్ట్ డే ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నామో ఈరోజు కూడా అంతే ఉంది. కాకపోతే లెగ్ డే కదా కొంచెం భయం వస్తుంది. అంటే నేను రీల్స్లో మస్తు దాంట్లో చూసినా, నేను లెగ్ డే చేస్తే వాళ్ళు అసలు ఎవరా హోల్ డే అట్లుంటుందా. చూద్దాం ఈరోజు ఎట్లయితుంది చూద్దాం. కింద కొంగురా ఇంకా కుట్రా. ఫైనల్లీ కంప్లీటెడ్ లెగ్ డే అని చెప్పిన. అసలు లెగ్ వర్కౌట్ చేసినా కానీ అది మెయిన్ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. నేను కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కానీ లోపల మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ నాకు కంప్లీట్ కాలేదు. నేను కాలు పట్టుకున్నాయి. అది ఇంకా మెయిన్ ఎక్సర్సైజ్లో అయితే ఇంకా పోలేదు లేదు. సో అందుకని సాటర్డే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి సాటర్డే చేస్తాం. మళ్ళీ కంటిన్యూ సాటర్డే చేస్తా. సాటర్డే చేస్తే నాకు సండే మళ్ళీ రెస్ట్ తీసుకుంటా. అది టైం వస్తుంది నాకు. సండే పోతుంటే సండే మార్నింగ్ పోతా, లేకపోతే ఏం లేదు. సో ఇప్పుడైతే లెగ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా కానీ దాని స్టార్టింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, అది చేయడానికి నాకు సరిపోయింది. సో నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం, సాటర్డే చూద్దాం. వేడిపోతున్నాం. ఇప్పుడైనా జాయిన్ అయినా మనం స్ట్రాంగ్ అవ్వాలి కానీ టైం తీసుకోవాలి దానికి కూడా. గాయస్ ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చిన బయటికి. యాక్చువల్లీ వ్లాగింగ్ అంటే మస్తు కష్టం అవ్వ. ఎట్లంటే జిమ్కి వెళ్ళి బయటకు వస్తున్నా, నేను ఆడికెళ్ళి ఈడికి వచ్చే వరకు నేను ఫైనల్ టచ్ ఇద్దాం ఈ వీడియోకి అన్నట్టే అనుకొని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనుకొని వచ్చిన. కానీ అసలు ఫైనల్ టచ్ ఇవ్వలేకపోయాను. ఎట్లంటే జిమ్ కాడ తీద్దాం అనుకున్నా, ఆడ క్రేవింగ్స్ వస్తున్నాయని చెప్పి పానీపూరి తిన్నా. ఆడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు. అంటే లైక్ సరౌండింగ్ సౌండ్స్ కానీ అది ఇది అని చెప్పి ఆడ తీయలే. ఆడ క్రేవింగ్స్ వస్తున్నాయని చెప్పి నేను పానీపూరి తిన్నా. ఆడేమైందంటే పేమెంట్ చేయడానికి నేను పిక్చర్ తీసిన. ఆడ అన్నం వస్తున్న వీళ్ళు, అది నాకు కొంచెం అది అనిపించింది. సో దాని తర్వాత ఇట్లా ఆడికెళ్ళి ఆడదిద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా. మళ్ళీ ఇంటికి వస్తున్న దారిలో ఏడన్నా దిద్దాం ముంగల అని చెప్పి ఆడ ముంగల అయినా, ఆడ కూడా తీయలే. ఇంకా ఆడ కూడా తీయాలి. ఇప్పుడు వీడికి వచ్చి ఒక స్పాట్ తీసుకొని ఇక ఈడ లైట్ వస్తుంది. ఇంకా సైడ్లోకి వెళ్ళి మొత్తం వెహికల్స్ వస్తున్నాయి. ఇట్లాంటి ఒకటేసారి ఖాళీగా ఉన్న స్ట్రీట్ మొత్తం ఇట్లా ట్రాఫిక్ స్పాట్ లెక్క, ట్రాఫిక్ ఏరియా లెక్క మొత్తం అయిపోతుంది. ఇంకా సరౌండింగ్ సౌండ్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. నాది వీడియో కూడా అంత క్లారిటీగా రాదు. ఈరోజు లెగ్ డే చేద్దాం అనుకున్నా కానీ ఎక్సర్సైజ్ అయింది ఈరోజు. ఎప్పుడన్నా సాటర్డే తీద్దాం అనుకున్నా. సాటర్డే తీస్తా అయితే నేను సండే రెస్ట్ తీసుకోవచ్చు. మొత్తం ట్రాఫిక్ అంటే ఏం చేద్దాం అనుకున్నా మొత్తం ట్రాఫికే వస్తుంది. ఇట్స్ లైక్ ద ఫ్రికింగ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ మీ అన్నట్టు. అస్సలు అర్థం కాదు ఈ నాకైతుందా లేకపోతే ఏందని చెప్పి. అసలు వ్లాగింగ్లోకి వస్తే ఒకటే అనుకొని రావాలి, షైనెస్ ఉండకూడదు. ఇంకా పర్టికులర్ థింగ్స్ కాడ ఒక నలుగురు ఏమంటారో వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అట్లా ఇప్పుడు నేను తీద్దాం అనుకున్నా. నేను షై వల్ల ఫోన్ ఇట్లా దాపెట్టుకుంటున్నా కానీ తీయబుద్ధి కావట్లేదు.
ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఖాళీ స్ట్రీట్ ఉంది అని చెప్పి వీడియో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కానీ ఫైనల్ టచ్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తున్నా నేను ఇప్పుడు. ముంగల్కెళ్ళి వెహికల్స్ కానీ మనుషులు కానీ పోతున్నా నాకు వీడియో ఆపాల్సి వస్తుంది. అంత షై ఉంది ఇప్పుడు కూడా, ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత కూడా. ఓకే గైజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.